హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. ఇప్పుడు నిన్న ప్రసాదం, శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వుతో వాడుతున్నారు అని తెలిసింది. ఒక శ్రీవారి ప్రసాదంలోనే కాదు, లడ్డూలోనే కాదు, కైంకర్యంలో కూడా దీన్ని వినియోగిస్తున్నారని చెప్పేసి సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. కానీ సో కాల్డ్ హిందూ నాయకులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, జగన్ని ప్రేమతో జగన్ కోసం నేను హోమాలు చేశాను అధికారంలోకి రావడానికి అనుకున్న స్వరూపానంద, విశాఖ స్వరూపానంద కావచ్చు, ఇటు చిన్నజీయ స్వామి కావచ్చు, ఇంకొక ప్రదక్షిణ ఎక్కువ చేసి జగన్ రావాలని కోరుకోండి అని చెప్పిన తిరుపతి మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆయన కావచ్చు, వీళ్ళెవ్వరూ కనీసం నోరు విప్పి మాట్లాడే నోట్లోనే ఏదో పెట్టినారండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆడ స్వరూపానంద స్వామిని రా స్వామి కింద చూడడం, నాకు ఆడ ముఖం చూస్తుంటే ఇత్తడ పాల తెప్పల గుర్తుకొస్తుంది. 5 లీటర్ల పాల తెప్పల ఇక్కడ 2 కాళ్ళ మధ్య పెట్టి పాలు పిండి ఊరు చింతపండి తోమితే తలతల మెరుస్తూ ఉంటాడు. అలా ఉంటాడు ఓటం. ఆయన స్వామి కింద ఎలా స్వీకరించారు చల్లం. వైజాగ్ జనాలు కూడానండి, టీడీపీ వాళ్ళు కూడానే ఆడొచ్చి కొట్టాలి, ఈడొచ్చి కొట్టాలి ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినట్టు సాయంత్రం స్వరూపానంద స్వామి ఇంటికి వెళ్ళి కూర్చునేట్రా, నువ్వు ఎన్నాళ్ళు పేలు ఏం పేలు మళ్ళీ మాట్లాడు అనాలి కదా. నువ్వు నేను వెళ్ళి కొట్టాలని వాళ్ళ చేత కదా. చిన్నజీయర స్వామి అయితే ఇటు చేతులు పిసుక్కుంటా కూర్చుంటే ముచ్చెంతల్లో ఆ విగ్రహం ఓపెనింగ్ అప్పుడు వీడు వినయ విధేయతలోనే అంత పెద్ద పాదంలో ఉన్నాడు. వినయం విధేయతలో చాలా పైకి వస్తాడు అన్నాడు. బాగా వచ్చాడు పైకి. వాళ్ళు స్వాముల కింద ఉండి 10 మంది చేత కీర్తించబడి పూజించబడే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళని ఆ చికోటి ప్రవీణ్ ఇంటికి వెళ్ళటం, వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు మనం ఆరాధించాలి. వాళ్ళు ఏదైనా స్వామీజీలు కూడా రాజ్యాధికారం ఉన్న వాళ్ళ వెంటే పడుతున్నారు. ఇప్పుడు మత మాత్సర్యాలు వదిలేసుకోవాలి, అవి వదులుకుంటలేదు. వాళ్ళకి కూడా ఇగో అహం బ్రహ్మస్మి అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కమలానంద భారత్ ఉన్నాడు, వీళ్ళందరిలోకి ఆయనే బెటరు. స్వచ్ఛంగా మాట్లాడతాడు ఆయన ఆశ్రమం కూడా సింపుల్గా ఉంటుంది. వీళ్ళు హైటెక్ ఆశ్రమం కాదంటారా? హైటెక్ ఆశ్రమం కాదండి, అందరూ అలా ఉంటారు. ఇంకా శివస్వామి వాళ్ళు కూడా బాగానే పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆరాచకులకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల కోసం పోరాడిన వాళ్ళు మనం ఆదరించాలని ఏమనకూడదు. ఇలాంటి దుర్మార్గులకి రాక్షస గురువుల్లా వ్యవహరించారు వీళ్ళు. శుక్రాచార్యుడు రాక్షస గురువు ఏంటండి, ఆ టైప్ వ్యవహరించారు వీళ్ళు. వాళ్ళకి వరాలు ఇచ్చారు, వాళ్ళకి యాగాలు చేయారు, క్షుద్ర పూజలు అయ్యిందండి. చేతబళ్ళు అంటారు కదా, అవునేమో నార్మల్గా చేతబళ్ళు అంటారు, వీళ్ళు చేసి క్షుద్ర పూజలు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. హిందూ సంఘాలు మాట్లాడాలి, ఇంక మరి ఎందుకు మాట్లాడలేదు అర్థం అవట్లా. ఏదో ముక్తసరిగా మాట్లాడుతున్నారు. అదే ఈ టీడీపీ జరిగిందనుకోండి, కింద పడి దొల్లేద్దరు, కింద పడి దొల్లేస్తారండి. ఇది ఆ వివక్ష. మనం ఇప్పుడు రమణ దీక్షితులు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు వచ్చి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అతను సిలుకూరు బాలాజీ స్వామి గారు కూడా వాయిస్ మార్చాడు. ఇంకా మార్చకపోతే అంటారు కదా, మారాలి కదా మనసు. ఇప్పుడు అభిప్రాయం మారుతుంది. అప్పుడు ఆ అభిప్రాయం ఎలాగుందో ఇప్పుడు ఈ అభిప్రాయం ఉంది, మనకు కాదనలేం. అయితే ఒకటి మారుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఏదో ఒక హిందూ సమాఖ్య ఏర్పాటు చేయాలి, సరేలే ఏర్పాటు చేస్తాను, నువ్వు ఉంది కానీ అందులో నీకు ఏ రాజకీయ పార్టీ మీద అభిమానం లేదు, నేను ఓన్లీ ప్రజల కోసమే ఉన్నాను, ఒకళ్ళు ఓడిపోవాలని వద్దాము, ఓ ప్రదర్శన ఎక్కువ చేయమన్నాను, ఇలాంటివన్నీ నువ్వు చేయని రోజుని అలా చేయకుండా ఉన్నవాడిని పెట్టుకోవాలి అందులో. అంతేగాని నా పల్లె కూడా కోటేయండి, సిగ్గులేదా? జగన్మోహన్ రెడ్డి ఏం మతస్థుడు అతను? నువ్వు హిందూ మతం ఇదై ఉండి ఒక క్రైస్తవుని అతను ఏం చేశాడు వచ్చి? అతను క్రైస్తవుడు కూడా కాదు. క్రైస్తవుడు అసలు సిసలు క్రైస్తవుడు జాలి దయ కరుణతో కలిగి ఉంటాడు, తోటి వారిని ప్రేమిస్తాడు, సకల జనులు బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ళ స్టైలే వీళ్ళదంటే ఎంటైర్ డిఫరెంట్. వీళ్ళు పచ్చినెత్తురు తాగుతాడు, పాలు కాఫీ టీలు తాగాడు జగన్ తెలుసా మీకు? పచ్చి నెత్తురు పీక్ వచ్చిన వెంటనే పట్టి నెత్తురు తాగుతాడు. ఇవన్నీ నేను అతని మీద కోపంతో చెప్తున్నాను అనుకుంటున్నారా? బాబాయ్ ముక్కల కింద నరికేసి ఏ వేరినట్టు ఇలా చూస్తున్నాడంటే ఆడు పచ్చినెత్తురు తాగేవాడు కాబట్టి ఇంకెవడండి? ఆడు తెలియదా చంపేసినట్టు? 3 గంటలకు ఫోన్ వస్తే సాయంత్రం తీరిగ్గా ఇలాగ వచ్చి ఇలా నిలబడి చంద్రబాబు చంపించేయడని చెప్తున్నాడు. గుండెలు తీసిన బొంటు కదా ఏంటండి. అందులో ఉన్న బాగా వాళ్ళ మాగారు సర్దిచ్చేయారు దొరను. ఇంకొక అతను హాస్పిటల్లో కోమలో ఉన్నాడు, హాస్పిటల్ కుట్లేసినాడు. ఆ దస్తగిరి అదృష్టవంతుడు కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు, బతుకున్నాడు. లేకపోతే అతను ఎలకలో ఏదో కట్టి చచ్చిపోద్దుడు, లేకపోతే అతను తల గోడకేసి కొట్టి చచ్చిపోద్దుడు.
వీళ్ళే చంపేసి వాళ్ళు కొట్టేసుకున్నాడు అంటే చెప్తారు. ఆ పోలీసులు కూడా సిగ్గు లేకుండా వాళ్ళకి అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేశారు. ఎంత అరాచకంగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూడండి బొమ్మాయి నుంచి. వీళ్ళకి ఏం చేస్తే తప్పండి. ఎంత ఎన్ని తిట్లు తిట్టినా కానీ వాళ్ళు ఇంకా తిట్టాలి. తిట్లు లేవు, తెలుగు భాషలో తిట్లు లేవు తిట్టడానికి. అంత దుర్మార్గం కదా అమ్మాయిని తీసుకొచ్చి. ఎంత దారుణం అండి. మా ఊరు అడిగాను నేను, ఇదే మాట చెప్పాడు మా ఊరు. ఏంటంటే పచ్చిగా మాట్లాడి, ఇంకా పచ్చిగా మాట్లాడాడు. ఎలాగండి ఇది? ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వానికి దిక్కు తోచట్లేదు, ఏం చేయాలి అర్థం అట్లా. ఎక్కడ మొదలు పెట్టాలో అసలు మొత్తం కలగప్పలకం చేసి పడేసాడు, కంపు చేసాడు, రేప్ చేసేసి పోయాడు అందరు అన్నట్టు. సిస్టమ్ అంతా రేప్ చేసేసాడు. అరే ఏది ముట్టుకున్నా కానీ చెడిపోయిందిరా బాబు అనుకుంటున్నారు. అతడు ఎన్ని వేల గుండెలో సిగ్గులేదాడికి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకానే ఎంత అరాచకం చేసి జనాలు ఏం చేస్తున్నారు, ఇంకా కొట్టలేదు. చంద్రబాబు ఎందుకు కొడతాడా? నువ్వేం పీకుతున్నావు? చంద్రబాబు కొట్టాలా? నువ్వు వెళ్ళి పెడి మరి నాలో అయితే చంద్రబాబు యుద్ధం చేయట్టుకున్నాడా నీకు? మీరు 200 మంది వెళ్ళి మీకు అరాచకం చేయడం కొడాలని ఉద్దేశం. లేకపోతే బొలం నేను వంశీ రారా బయటగా నిన్ను పీకితే నిన్ను ఎవడని వద్దన్నాడా? చెప్పండి. అది వద్దనుకున్నాం, అది తప్పని చెప్పాం. చట్టపరంగా తప్పు కదా అది తప్పని చెప్పాం కదా. మరి ఇప్పుడు మరి అది కొట్టమని చెప్తుంది మనం. చట్టపరంగా వెళ్ళాలంటే వాళ్ళకి తేడా ఉండాలి కదా. వాళ్ళు పరికి మళ్ళీ కేసులు పెట్టారు, కోర్టుకి వెళ్ళి గోడకు వచ్చి వేసారండి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసులోంచి 6 క్రిమినల్ లాయర్స్ పెడతారండి. రివీల్ చేస్తున్నాను మీకు. 6 క్రిమినల్ లాయర్స్ ఎఫ్ఐఆర్ రెడీ చేస్తే మూసుకుని ఎస్ఐ అది నోట్ చేసుకోవాలి. వాళ్ళ తరం కదా బయటకు వస్తాను. ఇది కరెక్టా? అది కరెక్టా? సో తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా శిక్షింపబడటం ఖాయం అంతేనంటారా? ఖాయం. అది కూడా పగడ్బందీగా సరైన ఆధారాలు దొరికే వరకు కొద్దిగా ఆలస్యం అవుద్ది. ఓకే. ఎందుకంటే సిస్టంలో కొంతమంది అప్రూవల్గా మారాలి, కొంతమంది ముందుకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు పోలీసులు ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటారండి. ఇప్పుడు పోలీస్ బాస్ ఉన్నాడు, విశాల్ గున్ని ఉన్నాడు, ఆ కెరీర్ పోద్ది అయ్యో పాపం అనుకుంటాడు. ఉంటుంది కదా. వాళ్ళకే ఈ ప్రజలని బాధలు పెట్టి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది కదా. పోలీస్ బాస్ అయిపోయాడు, 30 ఏళ్ళు శుభ్రంగా గీతాలు తీసేసుకుని అధికారం అడుగు ఇచ్చేసాడు. వాళ్ళది ఏం పోయింది? వాళ్ళకేం నొప్పి ఉండదు కదా. వాళ్ళు ఎంతసేపు ఆ తోటోని చూసుకుంటాడు. ఇది పరిస్థితి. చూశారు కదా నేటి రాజకీయాలపై అడిసుమల్లి శ్రీనివాస్ గారి విశ్లేషణ. మరో కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.